హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేనైతే మీ షేక్ అయితే రేష్మని. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఎగ్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేసేసుకుందాం కదా. మరెందుకు ఆలస్యం, ఈ వీడియో అయితే ప్రిపేర్ అయితే చేసేసుకుందాం. చూడండి, ఒక బౌల్ అయితే పెట్టేసుకొని రీఫైకి సరిపడంత ఆయిల్ అయితే వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ అంత ఆవాలు జీలకర్ర అయితే మనమైతే ఇందులోకి అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇలా ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకొని 1 కప్పు వరకు అయితే ఆనియన్స్ అయితే ఇందులోకి అయితే వేసేసుకొని గోల్డెన్ వైట్ కలర్లో వచ్చేంత వరకు మనమైతే వేయించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి, కొత్తిమీర, ధనియాల పొడి అన్నీ వేసేసుకొని గ్రైన్ అయితే చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాం కదా. ఈ పేస్ట్ని అయితే ఇందులోకైతే మనమైతే వేసేసుకోవాలి. చూడండి, నేను 1 కప్పు వరకు అయితే ఇలా అయితే కొబ్బరి మసాలా, కొత్తిమీర మసాలా అయితే ఇందులోకైతే వేసేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అంత వరకు అయితే సాల్ట్ అయితే ఇందులోకైతే వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్, ఇది పసుపు అయితే మనమైతే వేసేసుకొని ఆశీర్వాద్ చికెన్ మసాలా అయితే 1 టేబుల్ స్పూన్ అంతా వేసేసుకొని ధనియాల పొడి అయితే 1/2 టేబుల్ స్పూన్ అంత వరకు అయితే మనమైతే ఇందులోకి అయితే వేసేసుకున్నాము. అలాగే 2.5 టేబుల్ స్పూన్ అయితే మనమైతే ఇందులోకి అయితే కారం అయితే ఇలా అయితే యాడ్ అయితే చేసేసుకొని, చూడండి, నేనైతే ముందుగా అయితే ఆలు అయితే ఇలా అయితే కట్ చేసి అయితే వేసేసుకున్నాను. చూడండి, నేనైతే 4 ఆలు అయితే తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ మాదిరి కట్ చేసుకొని ఆలు మొత్తాన్ని అయితే ఇందులోకైతే నేనైతే వేసేసుకుంటున్నాను. చూడండి, బాగా అయితే ఒక టూర్ అయితే మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ అయితే కుక్ అయితే చేసేసుకొని, అలాగే 1.5 గ్లాస్ వరకు అయితే మనమైతే ఇందులోకైతే వాటర్ అయితే తీసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే కుక్ అయితే చేసేసుకోవాలి. చూడండి, ఇలాగా ఎంత పర్ఫెక్ట్గా ఎంత టేస్టీగా ఉంది కదా. చూడండి, నేనైతే ఒక 10 మినిట్స్ అయితే కుక్ అయితే చేసేసుకున్నాను. ముందుగా అయితే ఎగ్స్ అయితే బాయిల్ అయితే చేసేసుకొని పెట్టేసుకున్నాను కదా. ఇలా చిన్న చిన్న పీసెస్ మాదిరి అయితే కట్ చేసుకొని ఇందులోకైతే మనమైతే ఆలు కర్రీలోకైతే ఇలా ఎగ్స్ అయితే వేసేసుకొని ఇదైతే 5 మినిట్స్ అయితే కుక్ అయితే చేసేసుకోవాలి. అప్పుడే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయితే అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్